హాయ్ అండి. రామోజీ ఫిల్మ్ సిటీ పార్ట్ 7 వీడియో ఇది. ఇప్పటిదాకా 6 పార్ట్స్ అప్లోడ్ చేశాను. అండ్ బాహుబలి సెట్ తర్వాత మేము లంచ్కి వెళ్ళిపోయాము. టికెట్ అమౌంట్లోనే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో లంచ్లో డిఫరెంట్ టైప్స్ పెట్టారండి, చాలా రకాలు ఉన్నాయి. అది కూడా వీడియో క్లియర్గా తీద్దాం అనుకుంటే క్రౌడ్ ఎక్కువ ఉంది, సో తీయలేకపోయాను. 4 టైప్స్ ఆఫ్ స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఆ తర్వాత నాన్ వెజ్ డిషెస్ కూడా ఒక 2-3 అవైలబుల్ ఉన్నాయి. ఫిష్ అండ్ చికెన్ ఎక్స్ట్రా. అండ్ సౌత్ ఇండియన్కి సంబంధించిన పప్పు, సాంబార్ ఇవి కూడా ఉన్నాయి. నార్త్ ఇండియన్ డిషెస్ కూడా ఉన్నాయి. సలాడ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ కర్డ్ రైస్, ఆవకాయ ముద్దపప్పు అన్నం, ఇంకా ఇలా చాలా పెట్టారు. చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో దాని తర్వాత మేము ఈ మూవీ మేకింగ్ దానికైతే వచ్చాము. మూవీ మేక్ ఎలా చేస్తారు, మూవీకి సౌండ్స్ ఎలా ఇస్తారు, ఇవన్నీ చూపించారనమాట. సో ఇక్కడ వాళ్ళు బైక్ రైడ్ చేస్తున్నారు కదా, వాళ్ళు బైక్ రైడ్ చేసేది పైన స్క్రీన్లో కనిపిస్తుంది. అది మనకి ముంబై రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ దెన్ వాటికి ఓల్డ్ టైమ్ మూవీస్లో సౌండ్స్ ఎలా ఇచ్చేవాళ్ళు కూడా చూపించారు. దాని తర్వాత ఈ హాల్కి అయితే వచ్చేసాము. మొత్తం రామోజీ ఫిలిం సిటీ ఎంటైర్ థింగ్లో నాకు చాలా ఇష్టమైన పార్ట్ అండి ఇది. సో మనం ఇలా ట్రైన్లో కూర్చుంటాము అండ్ ముందుకు వెళ్తుంటాము. ఒక్కొక్క దగ్గర లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క సెట్లో. సో ఒకటి పెళ్లి సెట్ అని, ఇంకొకటి నార్మల్గా ఇలాగా కౌబాయ్ సెట్ అని, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ అనమాట ఇవన్నీ. ఇది చాలా బాగుంది, చాలా నీట్గా అనిపించింది, చాలా ఇంట్రెస్టెడ్గా కూడా అనిపించింది. అండ్ ఆఫ్టర్ దిస్ మేము ఒక స్పేస్ సెట్కి వెళ్ళాము. సో అక్కడ మనం కూర్చుంటే స్పేస్లోకి వెళ్ళినట్టుగా, అండ్ దెన్ మనం అలా గ్రాఫిక్స్ తోటి అలాగా ఒక సెట్కి వెళ్ళాము. సో దాని తర్వాత మాకు ఒక లైవ్ డ్రామా వేసి చూపించారు, లైక్ కౌబాయ్ థీమ్ తోటి లైవ్ డ్రామా అనమాట. సో అది కూడా చాలా బాగా చేశారు యాక్టర్స్. మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ దాకా ఉంది ఆ డ్రామా మొత్తం. చాలా బాగుంది. ఇదే కౌబాయ్ థీమ్ ఉన్న ఆ సెట్ అండి. ఇక్కడ నుంచి డ్రామా అంతా జరిగింది. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ దెన్ ఫైనల్గా మేము డ్యాన్స్కి అయితే వెళ్ళిపోయాము. డ్యాన్స్ సెట్ ఈస్ ద ఫైనల్ థింగ్. సో అక్కడ కూడా డ్యాన్సెస్ చాలా బాగా చేశారు. డ్యాన్సెస్ లైవ్ పర్ఫార్మెన్స్ అలా చూస్తూ ఉంటే చాలా బాగుంది అనిపించింది. చాలా నీట్గా డ్యాన్స్ చేశారు, చాలా పర్ఫెక్ట్నెస్ ఉందండి. సో ఇది ఎంటైర్ రామోజీ ఫిలిం సిటీ ఎక్స్పీరియన్స్. నాకు వర్త్ 1 డే అండి. ఒక డే మొత్తం అలాగ మనం ఎంజాయ్ చేయడానికి రామోజీ ఫిలిం సిటీ డెఫినెట్గా విజిట్ చేయాలి. ప్లీజ్ డూ విజిట్. థ్యాంక్ యూ.